సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి ఒకసారి పరిశీలన అయితే చేద్దాం. కొలువుల జాతర, ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. 1980 పోస్టులకు 37,197 మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు. దాదాపుగా ఒక పోస్టుకి 20 మంది అయితే పోటీ పడుతున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం జిల్లాల వారీగా చూసినట్లయితే పోస్టులు వివరాలు, జిల్లాలో దరఖాస్తు చేసిన దరఖాస్తుల సంఖ్య గురించి కూడా మనకి క్లియర్గా పబ్లిష్ చేశారు. మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మనకి ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు 28వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే 12 ప్రశ్నల్లో అక్షర దోషాలు అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. తెలుగులో 7, ఉర్దూలో 1, సంస్కృతంలో 4 తప్పులు దొరికాయని ఇక్కడ మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత సవరణ చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్లో 12 ప్రశ్నల్లో అచ్చులు తప్పులుగా ముద్రించడం జరిగిందని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ ఇచ్చిన సిలబస్ అనుగుణంగా మనం సన్నద్ధత కావాలంటే 195 రోజులు సమయం పడుతుందని, అంటే సుమారుగా 6 నెలల 15 రోజులు సమయం పడుతుంది. కానీ ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్లో కేవలం 68 రోజులు మాత్రమే సమయం ఇచ్చిందని అభ్యర్థులైతే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. పైగా గతంలో రెఫరెన్స్ బుక్స్ కూడా ఇచ్చేవారు, ప్రస్తుతం ఈ పరిస్థితి లేదని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 60% సిలబస్ మారడం వలన ఇంతకు ముందు చదివిన వారు కూడా మళ్ళీ చదవలసి వస్తుంది. ఇప్పటి వరకు కేవలం 50% మాత్రమే కోచింగ్ పూర్తయిందని, ఇంకా కనీసం 3 నెలల సమయం కోచింగ్ అవసరమని, ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా సమయం పొడిగించాలని అభ్యర్థులైతే కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి మనకి న్యూస్ ఆర్టికల్లో ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు అంటూ మనకి విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ప్రశ్నాపత్రం లీకేజీ వదంతులు నమ్మకండి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మార్చ్ 18 వరకు పరీక్షలు, ఏప్రిల్ 12న ఫలితాలని చెప్పేసి కూడా మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏపీలో 155 స్టాఫ్ నర్స్ పోస్టులు, దీనికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇమేజ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు మన ఫేస్బుక్ పేజ్ లింక్ అయితే కనిపిస్తుంది. ఫేస్బుక్ పేజ్కి కనెక్ట్ అయ్యి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు అయితే మీ మొబైల్లో చదువుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సెరికల్చర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ అన్ని పోస్టుల గురించి కూడా ఇదివరకే మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి ఉన్నాం. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. Caught in the crossfire.